ఎట్లుందమ్మా గవర్నమెంట్ ఏం మంచిగా లేదు. ఏం మంచిగా లేదంటే ఏం చేయలేదు. అన్ని వేస్తాడు, ఏది వేస్తాడో ఏది అవుతలేదు. ఇల్లు ఉండడానికి ఇస్తున్నాం, ఇల్లు లేనివారికి ఇస్తున్నాం. మేము కిరాయికే ఉన్నాం, మాకు ఇస్తడం లేరు. గ్యాస్ ఇస్తున్నాడు కదా, గ్యాస్ ఎవరికి ఇస్తుండేమో దాంట్లో చెక్ చేయలేదు. ఇస్తా అన్నాడు కానీ 2 సార్లు పోయి వచ్చినాం, పర్లేదు పైసలు. ఏం చేయలేదు. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది కదా, ఫ్రీ బస్సు. ఇంకా బస్సు ఒకటి మేము పోతున్నాం ఊరికే, ఎప్పుడో ఒకసారి పోతాం అంతే. రోజు పోయిన వాళ్ళకి అది మంచిగా ఉంటుంది. లేడీస్ ఉపయోగపడేది కదా, లేడీస్ ఉపయోగపడేది. ఎట్లంటే పిరం పెంచిండు నాని. ఈ కూరగాయలకు, పప్పులకు, ఉప్పులకు, సబ్బులకు, సరుపులకు పెద్ద పెంచిండు బగ్గా. ఏం లాభం చేస్తున్నాని గెలిచి మనకు ఏం లాభం లేదు నాని. పొల్లు అవుతాడు. చెప్తున్నా అన్ని ఇస్తా అన్నాడు, ఓట్లు వేసినావు నాని. ఏది ఇచ్చుడు లేదు కానీ ఒక అడుగు వేస్తే ఏం చేయాలంటే లేనోనికి ఎట్లున్నాడు ఏం కథ అని అందులో లైన్లలో చూసి ఆసన కారట్లలో చూసి జాగుందా, భూమి ఉందా, ఏది ఉంది, లేనోన్ని జర పైకి తెస్తే అది ఒక గొప్పతనం. ఉన్నోని కుదరలే నొక్కితే మాకు ఏమున్నది? మన ఎత్తులు కొట్టుడేందుకు, మాకు ధరలు పెంచుడేందుకు? మరి అట్లా ఏది ఇవ్వలేనని ఏం లేదు ఇంతవరకు అయితే. ఇక మొన్ననైతే ఒక ఇల్లుకు రాసుకపోయినని, ఒక ఇల్లుకు రాసుకపోయిర్రు, నీకు రాలేదు, పేరు రాలేదు అంటారు మళ్ళా. గంతే. మాకు జాగా భూమి లేదు, 1-2 రూములు కట్టుకున్నాం చిన్నగా. ఇంకా ఖాళీ జాగా ఉంది, పడుతుంది, ఇత్తలేడు. ఇవ్వలేనని మేము చెప్తాం, గట్లా అబద్ధం ఆడతామా? మాకు ఇత్తలేరు అండి. మా ఊరికైతే జనగాం జిల్లా, మాకైతే రాలే ఇంకా. ఇక రేపు ఏమో కానీ ఇంకైతే రాలే. ఇక రైతు మాకు లేదు, రాలే. ఉన్నోనికి వచ్చింది, అబద్ధం ఆడదు. ఉన్నోనికి వస్తున్నాయి. ఇగో గవర్నమెంట్ లేనోన్ని పైకి తెస్తే మంచిది, లేకుంటే లేదు. ధరలు అయినోనికి కానోనికి ఇస్తుండు, ఇప్పుడు జగలున్నోనికి అన్ని ఇస్తుండు. మా మీద ధరలు పెంచుడు ఎందుకు? మాకేం లాభం చేస్తుండు? అది ముచ్చట. కేసీఆర్ ఉన్నప్పుడు సగం తిన్నా కానీ సగం వేసేటోళ్ళకి వేసిండు కానీ మాకు ఏది లేదు నాని. కేసీఆర్ సుతం మాకేం చేయని చేయని భూమి మీద ఉన్నాడు. ఇవన్నీ ఎతులు చెప్పుడెందుకు? అన్ని మమ్మల్ని ఖర్చులు పెట్టించుడెందుకు? 200 తీసుకొని ఈడు కుర్తివి, ఆడు కుర్తివి, అది వేసుడు లేదా, పీకులు లేదా? ఎందుకు మాకు బాధ? ఇవన్నీ బాధలు ఉన్నాయి. మీరు మాట్లాడి అని బగ్గది ఇట్టుర్రి, చెప్పుర్రి. రాజ్యం అంతా ఇటునే అంటుర్రు అని చెప్పు. తీసుకుంటారు గరీబోళ్ళను కొట్టి గవర్నమెంట్ వాళ్ళే తీసుకుంటారు, గవర్నమెంట్ వాళ్ళే తీసుకుంటారు. మాకేం పెడతారు వాళ్ళు? 6 గ్యారంటీలు, తెల్ల రేషన్ కార్డు కంపల్సరీ ఇస్తా అన్నాడు. అది రాసిచ్చిన ఇదివరకు ఎంక్వైరీ లేదు, అది వచ్చింది లేదు, పోయింది లేదు. గృహలక్ష్మి పథకం అన్నాడు, అది లేదు, ఏది లేదు, ఏమి ఇస్తలేడు, ఏం లేక. ఇక ఇప్పుడు మోడీ ఇస్తాడంటే మోడీ ఏమి ఇస్తాడేమో మరి. మాకు తెలియదు. 500 తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఇస్తాడంట కదా, మాకు లేదు, మాకు తెలియదు ఆ తెల్ల రేషన్ కార్డు గురించి. మాకేం తెలియదు అన్న. కరెంట్ ఫ్రీ లేదు, తెల్ల రేషన్ కార్డు లేదు, గ్యాస్ లేదు, ఏ పథకం లేదు. ఇంతవరకు అలాగా బస్సుది ఒక్కటే పెట్టిండు పథకం, ఇక ఏది లేదు. మాకు ఇక ఆయన ఏం చెయ్యడు, జాని కూడా వేస్ట్, మాతో మాట్లాడు వేస్ట్, మనం ఏం చెయ్యరు, వేస్ట్. తీసుకుంటారు గరీబోళ్ళను కొట్టి గవర్నమెంట్ వాళ్ళే తీసుకుంటారు, గవర్నమెంట్ వాళ్ళే తీసుకుంటారు. మాకేం పెడతారు వాళ్ళు? 6 గ్యారంటీలు, తెల్ల రేషన్ కార్డు కంపల్సరీ ఇస్తా అన్నాడు. అది రాసిచ్చిన ఇదివరకు ఎంక్వైరీ లేదు, అది వచ్చింది లేదు, పోయింది లేదు. గృహలక్ష్మి పథకం అన్నాడు, అది లేదు, ఏది లేదు, ఏమి ఇస్తలేడు, ఏం లేక. ఇక ఇప్పుడు మోడీ ఇస్తాడంటే మోడీ ఏమి ఇస్తాడేమో మరి. మాకు తెలియదు. 500 తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఇస్తాడంట కదా, మాకు లేదు, మాకు తెలియదు ఆ తెల్ల రేషన్ కార్డు గురించి. మాకేం తెలియదు అన్న. కరెంట్ ఫ్రీ లేదు, తెల్ల రేషన్ కార్డు లేదు, గ్యాస్ లేదు, ఏ పథకం లేదు. ఇంతవరకు అలాగా బస్సుది ఒక్కటే పెట్టిండు పథకం, ఇక ఏది లేదు. మాకు ఇక ఆయన ఏం చెయ్యడు, జాని కూడా వేస్ట్, మాతో మాట్లాడు వేస్ట్, మనం ఏం చెయ్యరు, వేస్ట్. గవర్నమెంట్ మా చండాలంగా ఉంది. ఏడాది వచ్చి ఏం చేసిండు ఆయన? చేసింది ఏంటిది? ఏం బస్సు ఇచ్చిండు? ఒకరు నడవానా, ఒకరికొకరు కొట్టుకోమానా? ఆ బస్సులలో ఎక్కించుకుంటలేరు అసలు మమ్మల్ని.
బస్ కండక్టర్లు ఈ ఆడోళ్ళకి టికెట్ లేదు వీళ్ళతో మాకేం పని అని మా కిరాయి ఉన్నప్పుడు అన్న నయం ఉండే ఇప్పుడేముంది అయ్యా పింఛన్లు లేవు మళ్ళా గ్యాస్ ఇస్తా 500 గ్యాస్ ఎవరికి ఇచ్చిండు ఎవరికన్నా వచ్చింది 500 గ్యాస్ చాలా మంది వస్తుంది అంటున్నారు. ఎవరాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు ఆయన ఇచ్చింది ఎవరకు అన్ని అబద్ధాలు చెప్పుకుంటా ఇది చేస్తా అది చేస్తానా అని ఏం చేసిండు రుణమాఫీలు ఏమైనా కేసీఆర్ వీడవాడి కనుగుడ్లు తీస్తా కచ్చకాయలు ఆడతా పేగులు తీస్తా మెడలు వేసుకుంటా అని షర్ట్ ఇప్పుతా ఈయన బట్టలు ఇప్పుతా నువ్వే బట్టలు ఇప్పుకొని తిరుగు సపడేక అలాగే వీళ్ళు ఎందుకు ఇప్పాలి కేసీఆర్ ఉండగా మంచిగా ఇచ్చిండు ఇప్పుడు ఈయన చేసిందేముంది ఏడాది అవుతుంది మళ్ళా మహిళలకేందో పైసలు ఇస్తానని ఇచ్చిండా ఇయ్యకనే పాయ తులం బంగారం కూడా తులం బంగారం ఇస్తానని ఏది ఇచ్చిండా తులం బంగారం కాదు అలా పైసలు కూడా గతి లేవు గరీబోళ్ళు పెళ్లి చేసుకుంటే ఏమి ఇస్తానని చేసిండు ఏమి చేస్తుండు ఇది ఇస్తా అది ఇస్తానని కరెంట్ రావట్లేదు ఉచితంగా. కరెంట్ ఎవరికి వస్తుందో అచ్చేటోళ్ళకి వస్తుంది రాని వాళ్ళకి వస్తలేదు డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్నాం ఇందిరా. డబల్ బెడ్రూమ్లు కేసీఆర్ చేసిన ఆయన కట్టించిండా ఆయన చేసిందే ఇంకా వంచకనే పోయి కొంతమందికి వంచిరి ఏం చేసిండు ఆయన ఏం చేయలే మొత్తానికి ఎట్లా ఉంది గవర్నమెంట్? మొత్తానికి ఆయన దిగిపోవాలి మళ్ళీ కేసీఆర్ రావాలి ఇప్పుడు ఉంటుందంటారా పోతుందంటారా ఇక? పోవాలి పోతేనే మంచిగా కేసీఆర్ ఉంటేనే మంచిగా ఆయన బాధపడ్డాడు ఆయన చేసిండు ఆయన ముందుగాలని పింఛన్లు ఇత్తనానిలే రుణమాఫీలే రైతులకు అది ఎత్తనాని పైసలు ఎత్తనని చెప్పలే ఏది చెప్పలే ఆయన అన్ని చేసుకొచ్చిండు చెప్పనేని చేసుకొచ్చిన చెప్పని చేసుకొచ్చిండు ఈయన చెప్పేగా పెడతాడు అంతే